క్రీస్తునందు ప్రియ దైవజనులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవుని యొక్క ఉచిత కృపలో ఈ రీతిగా మనమందరం ఈ విలువ సెంటర్లో మనము కూడా చేర్చబడి ఈ గ్రేస్ గార్డెన్లో దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనల చొప్పున నడిపింపబడడానికి ప్రభు కలుగజేస్తున్న ఈ మంచి వీలు అవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ప్రాంతంలో దేవుని చేత ఏర్పరచబడి ఒక కొండ మీద ఉండే పట్టణంలా, స్తంభం మీద ఉండే దీపంలా దేవుడు తన దాసుని నిలబెట్టుకొని అనేక మందికి ఆధ్యాత్మికమైన పురోగమనాన్ని కలిగించడానికి, దైవజనులకు మరి ఉన్నతమైన తోడ్పాటునిస్తూ బలపరుస్తూ సేవలో సహకరించడానికి, అనేక మందికి ఆధ్యాత్మిక తండ్రిగా మరి పురుకొల్పడానికి తన దాసుడు మరి తండ్రి సమానులు సజ్జా బర్నబాస్ సాయి గారికి ఇచ్చిన దైవ దర్శనాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. లేఖనంలో నుండి కొద్ది నిమిషాలు నేను మీతో ముచ్చటిస్తాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. పాత నిబంధనలో పెద్ద ప్రవక్తలలో ఒకడుగా క్రీస్తు పూర్వం 627 నుండి 586 వరకు అత్యద్భుతమైన పరిచర్య చేసి దేవుని కొరకు బలీయమైన పాత్రగా, ప్రవక్తగా దేవుని మాటలు ప్రజలతో చెప్పి ఒక విలాప ప్రవక్త, ప్రలాపించే ప్రవక్త, కన్నీటి ప్రవక్త, భారం కలిగిన ప్రవక్తగా మరి పేరొందిన ఇర్మియా జీవితంలో నుండి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19 నుండి 21 వరకు చదువుతాను. నిజానికి 15 నుండి ఆయన నిరాశ చెందిన పరిస్థితులు, 19 నుండి దేవుడు బలపరిచిన తీరుని నేను గుర్తు చేస్తాను. 19 నుండి. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, నీవు నా తట్టు తిరిగి నీడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండు. వారు నీ తట్టునకు తిరగవలేను కానీ నువ్వు వారి తట్టుకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంగా నేను నియమించేదను. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయందును గనుక వారు నీ మీద యుద్ధం చేదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ నామం బట్టి వందనాలు. నీ నామంలో దైవజనులందరూ మేమందరం ఇక్కడికి చేర్చబడి బలీయమైన నీ లేఖనాల ద్వారా బలపరచబడి అనేక మందికి యోగ్యంగా ప్రభువా మరి మార్గదర్శకులుగా, నీ దూతలుగా, నీ యోధులుగా, నీ దాసులుగా ప్రభువా మేము ఈ లోకంలో జ్యోతులుగా వెలగడానికి మీరు చూపుతున్న కృపను బట్టి వందనాలు. ఈ దినం కూడా మేము సహవాస భాగ్యం అనుభవించడానికి ప్రభువా నీ సన్నిధానంలో చేర్చబడి ఉన్నాం. నీ దాసులు మీరు తోడుకొస్తున్నారు, వందనాలు. ముందుగా ప్రభువా మరి కొద్ది నిమిషాలు మేమందరం కలిసి ప్రభువా పునర్విమర్శ చేసుకోబోతున్నాం. మా జీవితాలలో మీరు కలిగి ఉన్న తలంపులను తెలుసుకోబోతున్నాం. మీరు మాతో మాట్లాడండి. నిలబడిన నీ దాసుడు నిజంగానే బలహీనమైన స్వరం కలిగి ఉన్నాడు. మీరు మా అందరితో మాట్లాడి రేపి పురుకొల్పి ఆత్మస్పర్శ మాకు అనుగ్రహించి మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనులారా, ఇర్మియా ఒక అద్భుతమైన ప్రవక్త, మనమందరం ఎరిగిన ప్రవక్త. యోషియా రాజు కాలంలో, తర్వాత యెహోయాకీము కాలంలో, సిద్కియా కాలంలో కూడా ఇర్మియా పనిచేశాడు. ఇర్మియా కాలంలో దేవుడు యోధా వారికి అద్భుతమైన హెచ్చరిక ఇచ్చాడు, మీరు ఇలా ఉండకూడదు అనని. క్రీస్తు పూర్వం 627లోనే దేవుని యొక్క పిలుపు పొందినవాడే, దేవుని చేత పిలువబడి నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను. మొట్టమొదటి అధ్యాయం 5వ వచనంలోనే అద్భుతమైన పిలుపు కలిగిన ఇర్మియా తన సేవను ప్రారంభించాడు 625 క్రీస్తు పూర్వం. కనుక అద్భుతమైన పరిచర్యను ప్రారంభించాడు. కానీ దేవుని పిల్లలు దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేశారు. అప్పుడు యోషియా రాజు కాలంలో చక్కగా సంస్కరణలు జరుగుతున్నా ఒకవేళ దేవుని మందిర విషయాల్లో దేవుని పిల్లలు వేషధారులుగా దేవునికి అయిష్టంగా బ్రతకడం, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ద్వారా బోధింపబడిన ఇర్మియా దేవుని పిల్లలకు చెప్పడం ప్రారంభించాడు. వెంటనే ఇర్మియా తానే హింసకు గురయ్యాడు. మరి అతని యొక్క పరిచర్య 602 నుండి 597 వరకు కూడా ఒక బలహీనమైన, అంటే ఒక విచారకరమైన హింసకు ఇర్మియా గురి కాబడ్డాడు. ఆ టైంలో జరిగిన సంఘటనలో ఇర్మియా దేవునితో ఇలా చెప్పుకున్నాడు. ప్రభువా 15వ వచనం, హింస ఏర్పడుతూ ఉంది,
నింద కలుగుతూ ఉంది. 17వ వచనం, సంతోషం లేదు, ఉత్సాహం లేదు, ఉల్లాసం లేదు, కడుపు మండుతుంది, ఏకాకినైపోయాను, గాయాలతో ఉన్నాను, స్వస్థత లేదు. ఇలాంటి కండిషన్స్ ప్రస్తుత పరిణామ పరిస్థితుల్లో ఏర్పడుతున్నప్పుడు, మనకు కూడా ఇలాంటి పరిస్థితులు కలుగుతున్నప్పుడు, దేవుని పిల్లల ఎడల జరుగుతున్న కార్యాలని గుర్తు చేస్తున్నప్పుడు, ఇర్మియాని ఆనాడు సొంత ప్రజలే నిరాకరించి ఇర్మియాని మందిరాల నుండి బయటికి ఈడ్చి గొయ్యి తవ్వి గోతులో కూడా పడేసిన సందర్భాలలో ఇర్మియా వలె మనం కూడా ప్రస్తుతం ఒక భయం, ఒక ఆందోళన, ఒక ఉల్లాసం లేని స్థితి, ఒక కడుపు మండుతున్న స్థితి, ఒక ఏకాకిగా మారిన స్థితి, లేక హృదయంలో ఒక రకమైన గాయాలు, మన మందిరం నిలబడుతుందా, లేకపోతే మన సేవ నిలుస్తుందా, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి పరిస్థితులలో ఇర్మియాకు చెప్పిన వాగ్దానం, ఇర్మియా ద్వారా దేవుడు చెప్పిన 3 మాటల్ని నేను గుర్తు చేస్తాను. 19వ వచనం, 20వ వచనం, 21వ వచనం, ఈ 3 మాటలు అద్భుతమైన 3 విషయాలను తెలియజేస్తోంది. మొట్టమొదటి వచనం, 19వ వచనంలో పిక్చర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, తన గురించి దేవుడు చెప్పిన మాట. రెండవది 20వ వచనం, పిక్చర్ ఆఫ్ పీపుల్, ప్రజలు ఎలా ఉన్నారో వారి విషయంలో తెలిపిన మాట. మూడవది 21వ వచనం, పిక్చర్ ఆఫ్ విక్టరీ, విజయానికి సంబంధించిన 3 మాటలు. ఇర్మియాకు సంబంధించిన ఒక చిత్రం, రెండవది ప్రజలకు సంబంధించిన చిత్రం, మూడవది దేవుడిచ్చే విజయ చిత్రం. ఈ 3 దేవుడు చూపించాడు. ఈ 3 విషయాలు మనం కూడా ఒకవేళ ప్రేరేపింపబడ్డానికి, సేవలో బలహీనమైన పరిస్థితుల్లో, హింస నింద కలుగుతున్నప్పుడు, సంతోషం లేని సమయాలలో, లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంత పరిచర్య చేసినా ఈ అవమానాలు ఏంటి, ఈ యొక్క కన్నీరేంటి, ఈ బాధ ఏంటి, ఈ ఏకాకితత్వం ఏంటి, ఈ ఒంటరితనం ఏంటి, మనకు సపోర్ట్ ఎవడో నిలవలేకపోతున్నాడు ఏంటి, ఇలాంటి పరిస్థితులు హబక్కూకు అడిగినట్టుగా ఎందుకు ఇలా జరుగుతుంది, నా నీతిమత్వం ఏమైంది, అన్యాయం ఇలా ఎందుకు రాజ్యం వెళుతుంది, ఈ యొక్క అతిక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి అన్నట్లు, దానికి కూడా ఇందాక సజ్జపర్మసాయి గారు చెప్పినట్టు దానికి జవాబు దేవుడే. హబక్కూకు ఇచ్చిన మొట్టమొదటి అధ్యాయంలో హబక్కూకు అన్ని ప్రశ్నలు అడిగితే దేవుడు ఒకే ఒక్క జవాబు చెప్పాడు. అదేంటంటే వాటన్నిటికీ జవాబు నేనే. కనుక దేవుడే జవాబు అయి ఉన్నాడు. ఇక్కడ కూడా ఇర్మియాకు కూడా తానే జవాబుదారీగా చెప్తున్నాడు. పిలిచినవాడిని నేను, నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడిని నేను, నీకు దర్శనం ఇచ్చినవాడిని నేను, నిన్ను పంపేవాడిని నేను, నీకు వనరులన్నీ సమకూర్చేవాడిని నేను. అయితే అయ్యగారు చెప్పినట్టుగా నువ్వు నాకు విధేయత చూపిస్తే, నువ్వు నాకు లోబడితే ఈ 3 విషయాలు నువ్వు తెలుసుకోగలుగుతావు. ఒకటి, నీ గురించిన చిత్రం, ఇంట్రాస్పెక్షన్. ఇంట్రా అంటే లోపలికి, స్పెక్టేషన్ అంటే చూసుకోవటం, నిన్ను నువ్వు చూసుకో ఒకసారి. కనుక మొట్టమొదటిది పిక్చర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఇది చూద్దాం. 19వ వచనం, యెహోవా ఎలాగూ సెలవిచ్చినాం, నీవు నా తట్టు తిరిగిన ఎడలా నేను చెప్పినట్టు చెయ్యి. ప్రజలను చూసి భయపడకు, ప్రజలను చూసి బాధపడకు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో కూడా ఆనాడు ఇజ్రాయేలీలకు కూడా దేవుడు చెప్పాడు, మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రజల ముఖాలు చూడకండి, వాళ్ళ జనాంగాన్ని చూడకండి, వాళ్ళ యొక్క గుర్రాలను చూడకండి, వాళ్ళ యొక్క రథాలను చూడకండి, వారి ఎత్తు, వాళ్ళ రంగు, వాళ్ళ యొక్క అయి చూడకండి, నా వైపు చూడండి, నేను మీకు విజయం ఇస్తాను. కనుక కొత్త నిబంధనలో కూడా మన పరుగులో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. కనుక ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా నీ విషయం మాట్లాడుతున్నా, తర్వాత ప్రజల విషయం మాట్లాడతా, తర్వాత నీకు నేను ఇవ్వబోయే విజయాన్ని గురించి చెప్తా. ఈ పిక్చర్ తన గురించి చెప్తున్న పిక్చర్, దేవుడు తనతో చెబుతున్న మాట అదేమిటంటే, నువ్వు నా తట్టు తిరగాలి, నా సన్నిధిలో నిలవాలి, నేను అలా చేస్తా. కనుక దేవుడు మనకిచ్చే అద్భుతమైన వాగ్దానాన్ని బట్టే మనం ఇలా నిలబడగలిగాం. అందుకనే చార్లెస్ స్పర్జన్ అంటాడు తన పుస్తకంలో, మనం నడవటానికి భూమి ఎంత ఆధారంగా ఉంటుందో మన విశ్వాసానికి వాగ్దానం అంత ఆధారంగా ఉంటుంది. కనుక మన విశ్వాసానికి వాగ్దానం లేకపోతే విశ్వాసం కూలిపోతుంది. నేనున్నాను, నేనే నిన్ను పిలిచాను, నేనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పిన దేవుని యొక్క వాగ్దానం మన విశ్వాసానికి తోడైనప్పుడు ఎప్పటికీ పడిపోము, ఎప్పటికీ నిలిచే ఉంటాం. అందుకే అంటున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధిలో నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తా. అయితే నువ్వు నా వైపు తిరిగి నువ్వు నా ద్వారా డిస్క్రిమినేషన్ లెర్నింగ్ నేర్చుకోవాలి నువ్వు అన్నాడు. విచక్షణతో కూడిన అభ్యసనం దైవజనుడికి ఉండవలసిన లక్షణం అది. లోకం దేవుడు,
అక్కడ అంటాడు కదా, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి, విశ్వాసి అవిశ్వాసి, దేవుని మందిరం దెయ్యాల బల్ల, వీటికి తేడా. అక్కడ కూడా వివాహ విషయంలో మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా ఈ డిస్క్రిమినేషన్ని చాలా చక్కగా దైవజనుడు కలిగి ఉంటాడు. అక్కడ రాయబడిన మాట చదువుతున్నాను, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం. అవిశ్వాసులు మీరు, నీతి దుర్నీతి, వెలుగు చీకటి, క్రీస్తు బెలియాలు, అవిశ్వాసి విశ్వాసి, దేవుని ఆలయం విగ్రహాలు, జీవము కలిగిన దేవుని ఆలయం లోక సంబంధులు. దిస్ ఇస్ అ కంపారిజన్, డిస్క్రిమినేషన్, విచక్షణ. కనుక ఈ విచక్షణ పరిశుద్ధాత్ముడి ద్వారా మనం కలిగి ఉంటాం. పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చినప్పుడు ఈ విచక్షణ కలిగి ఉంటుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనకు ఉంటుంది. ఏమని? వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. కనుక మనము సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నాం, విచక్షణ కలిగి ఉన్నాం. మనం మేలేంటి కీడేంటి ఇదే ఇక్కడ చెప్తున్నాడు. కనుక నువ్వు నన్ను లోబడ్డావు కదా, నేను చెప్పిన మాట వింటానని అన్నావు కదా, నేను నిన్ను నా సన్నిధానంలో నిలబెడుతున్నాను. ఇప్పుడు చూడు, ఒకసారి నా మనసుతో చూడు, నా ఆత్మతో చూడు, నీకు డిస్క్రిమినేషన్ తెలుస్తుంది. లోకం ఏంటో తెలుస్తుంది, దేవుని ప్రజలేంటో తెలుస్తుంది. లోక పరిస్థితులు ఏంటో, దేవుని బిడ్డలకు కలిగి ఉండే పరిస్థితులు ఏంటో నీకు తెలుస్తుంది. ఇక్కడ అంటాడు, ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టు. ఏవి స్టాండర్డ్, ఏవి అశాశ్వతం, ఏవి శాశ్వతం, ఏవి నిత్యములు, ఏవి అనిత్యములు. కొత్త నిబంధనలో పౌలు అంటాడు, ఈ దృశ్యమైనవన్నీ అనిత్యములే, అదృశ్యములన్నవి నిత్యములు అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మనం చదివితే అక్కడ పౌలు చెప్తున్నాడు, ఈ లోకంలో మనం భౌతికంగా చూస్తున్న అన్నీ కూడా అనిత్యాలే, కానీ నిత్యమైన వాటి కోసం మనము బతుకుతున్నాం కదా. 4వ అధ్యాయం 16, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. కొరింథీ 2వ పత్రిక 4:17, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. ఈ అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం అంటే ఆత్మ ద్వారా చూడగలుగుతాం మేము వాటిని. పరలోకం, దేవుడు మనకిచ్చే సింహాసనం, దేవుడు మనకు పెట్టే కిరీటం, దేవుడు మనకిచ్చే ధన్యత, ఆ యొక్క అద్భుతమైన దేవుని యొక్క విందులో మనమంతా ఎలా పాలు పొందుతాం, దేవునితో సహవాసం, ఆ మహిమ, ఆ ప్రభావం, ఆ మహాత్మ్యం మేము నిదానించి చూస్తున్నాము. కనుక క్షణమాత్రముండి మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమా భారాన్ని ఇంకా కలుగు చేస్తుంది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. వీటిని డిస్క్రిమినేషన్ చేసే విచక్షణ మాలో ఉంది. అది ఆత్మ ద్వారా జరిగేది. అందుకని అంటాడు కదా, పరిశుద్ధాత్ముడు నేను మీకు ఇస్తున్నాను. యోహాను సువార్త 16:8 వచనంలో పరిశుద్ధాత్ముడి ద్వారా మీకు ఏం తెలుస్తుంది? 1 పాపం తెలుస్తుంది, 2 నీతి తెలుస్తుంది, 3 తీర్పు తెలుస్తుంది. పాపము నడవకూడని మార్గము, నీతి నడవలసిన మార్గము, తీర్పు క్రిమ అనుంది. అంటే అర్థం, అది తీర్పు అంటే రిజల్ట్ అని అర్థం. క్రిమ అనే పదానికి అంటే మీరు నీతిగా నడిస్తే రిజల్ట్ ఏంటి, మీరు పాపంలో నడిస్తే రిజల్ట్ ఏంటో ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తాడు. అందుచేత నువ్వు నాకు లోబడినప్పుడు, నువ్వు నా సన్నిధిలో ఉన్నప్పుడు నీకు ఆ విచక్షణ కలుగుతుంది. ఏవి నీచములో ఏవి ఘనములో. ఎప్పుడైతే నువ్వు అలా గుర్తిస్తావో నా నోటిలో నువ్వు ఉంటావు. అంతే. వారు నీ తట్టుకు తిరగాలి కానీ నువ్వు వాళ్ళ తట్టుకు తిరక్కో. అది దేవుడిచ్చిన వ్యక్తిగతమైన చిత్రం. అది పిక్చర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. మనము బోధింపబడతాం. మనకి దేవుడు అద్భుతమైన లేఖనానుసారమైన ఊహ ఇస్తాడు, ఇమేజ్. అది ఆత్మానుసారమైన పిక్చర్. అది దేవుడు మనకిచ్చే దానిని మనము దర్శనము అని అంటాం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం దేవుడితో మాట్లాడడమే నిజమైన దర్శనం. కనుక దేవుడు మనకిచ్చే ఒక అద్భుతమైన చిత్రం. ఈ చిత్రంలో దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనం ఆయన సన్నిధానంలో ఉన్నాం, ఆయన మాట వినడానికి చేర్చబడ్డాం. దేవుడు మనతో చెప్తున్నాడు, భయపడకు, సంతోషం లేదని, హింస కలుగుతుందని, నింద కలుగుతుందని ఎక్కడో గతంలో చదివాము. ఇప్పుడు మన జిల్లాల్లోనే ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయని, ఉల్లాసం లేదని, ఏకాకినైపోయానని నీ మాటల్ని నేను లక్ష్య పెట్టట్లా. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నా, నేను నీ పక్షంగా ఉన్నా. కనుక నువ్వు నా పక్షంగా ఉండాలి. అలా ఉండాలంటే నేను చెప్పి నీ విను, నా సన్నిధిలో ఉండు, విచక్షణ కలిగుండు. అంత మాత్రమే కాదు, నేను నీకు నోటికి బుర్రగా ఉంటాను నేను. కనుక నువ్వు వారి తట్టు తిరగకూడదు, కనుక వారే నీ తట్టు తిరగాలి. అలాంటి ప్రభావాన్ని నువ్వు కలిగి ఉంటావు. మ్యాక్స్వెల్ 24 నాయకత్వపు లక్షణాలు రాశాడు. మ్యాక్స్వెల్ అద్భుతమైన బుక్.
మ్యాక్స్వెల్ స్టడీ బైబిల్ కూడా చాలా బాగా ఉపయోగం దైవజనులకి. మ్యాక్స్వెల్ రాస్తూ మొట్టమొదటి లక్షణం అదే రాశాడు. ఒక నాయకుడికి ఉండే మొట్టమొదటి లక్షణం ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం. నాయకుడు ప్రభావశీలుడు అవుతాడు, అనేక మందిని ప్రభావం చేస్తాడు. నువ్వు కూడా, నేను నీలో ఉన్నప్పుడు నువ్వు కూడా ప్రభావశీలుడు అవుతావు. వారు నీ తట్టు తిరుగుతారు, నువ్వు వారి తట్టు తిరగకూడదు. ఓకే, రెండో విషయం, మొట్టమొదటిది పిక్చర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తన గురించి దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానం, అద్భుతమైన ఆదరణ, అద్భుతమైన దర్శనం మనం ఇక్కడ చూసాం. రెండవది పిక్చర్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళ ప్రజల గురించి చెప్పాడు. ఎప్పుడైతే మనము దేవుని ద్వారా నడిపింపబడతామో, ఎప్పుడైతే మనము దేవుని ద్వారా శుద్ధి చేయబడతామో, యెషయా కూడా అంతే కదా. యెషయా దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధమైన సన్నిధిలో ఉన్నప్పుడు, అతని బలిపీఠం నుండి ఒక అగ్నిని తీసుకొచ్చి తన నోటిని తాకినప్పుడు, తనను కాల్చినప్పుడు, పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు, శుద్ధి చేయబడిన క్రమంలో వారు నీ తట్టు తిరుగుతారులే, నువ్వు వెళ్ళి చెప్పు అని అన్నాడు. కొత్త నిబంధనలో కూడా పౌలు తిమోతికి రాస్తూ చెబుతాడు, తిమోతి పత్రిక 2:21 ఆ పాత్రలు, శుద్ధి చేయబడిన ఆ పాత్రలో, పరిశుద్ధపరచబడిన ఆ పాత్రలో ఘనత నిమిత్తమైన పాత్రలుగా నేను చేస్తాను. కనుక యెషయా 6:7-8 కూడా శుద్ధి చేసి వాడుకున్నాడు. సన్నిధిలో వారిని సరిచేసి, వారికి అద్భుతమైన దర్శనమిచ్చి, వారిని కడిగి, వారిని తన కోసం ఏర్పాటు చేసుకొని తనకు అనువైన పాత్రలుగా దేవుడు చేసుకుంటాడు. ఇది మొట్టమొదటిది. ఇది మన వ్యక్తిగత జీవితాలకు సంబంధించింది. మనకి దేవునికి ఉన్న మధ్య పిలుపు, ఏర్పాటు, దర్శనానికి సంబంధించిన విషయం. ఇక రెండోది పిక్చర్ ఆఫ్ పీపుల్, ప్రజలకు సంబంధించిన దర్శనం ఇచ్చాడు. 20వ వచనం, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమించేదను. ప్రజల మధ్య నిన్ను నేను ఇత్తడి ప్రాకారంగా నేను నియమిస్తా. 2, నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నేను నీకు ఎప్పుడు తోడై ఉంటా. ప్రజల మధ్య ఉంటావు, నా తోడుతోనే ఉంటావు నువ్వు ప్రజల మధ్య. అంతేకాదు, వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని. నీ మీద యుద్ధము చేయుదురు. దానియేలు ప్రార్థన చేస్తే, అంటే దేవుని పిల్లలు ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ప్రభువా వాళ్ళందరూ చచ్చిపోయేలా చేయి అని ప్రార్థనలు చేయలే. ప్రభువా మేము ఆ యొక్క అగ్నిలోకి మమ్మల్ని తోసేసిన వెంటనే మరి అగ్ని అంతా చల్లారిపోయేలాగా సునామీని పంపునైనా అని ప్రార్థన చేయలే. మేము ఆ గుహలలోకి తొయ్యబడిన వెంటనే ఆంత్రాక్స్ జబ్బుతో సింహాలని చచ్చిపోవాలనైనా అని ప్రార్థనలు చేయలే. వీళ్ళు ధైర్యంగా వెళ్ళారు, దేవుడు ఆ కార్యం చేసుకున్నాడు. అంతే. నువ్వు వాళ్ళ మధ్య నిలబడు, నేను నీకు తోడే ఉంటా. వాళ్ళు యుద్ధం చేస్తారు, యుద్ధంలో కూడా నువ్వు నిలబడు, నేను నీకు విజయం ఇస్తా. ఎలా సాధ్యం అది? ప్రజలు అలా వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ప్రజలు అలా హింస కలిగిస్తున్నప్పుడు, ప్రజలు అలా సంతోషం లేకుండా చేస్తున్నప్పుడు, మనకి కడుపు మంట రగులుతూ ఉన్నప్పుడు, ఏకాకిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఎలా విజయం ఇస్తాడు? 44వ కీర్తన 3వ చరణంలో దేవుడు తన బిడ్డలకి గతంలో ఎలా ఇచ్చాడో అలా రాయబడింది. అక్కడ రాయబడిన మాట మనం చూస్తే 44వ కీర్తన 3వ చరణం, వారు తమ ఖడ్గము చేత దేశాలను స్వాధీనపరచుకోలేదు, వారి బాహువు వారికి జయమీయలేదు. వాళ్ళ బాహువు, వాళ్ళ ఖడ్గాలు జయమీయలేదు. నువ్వే వారిని కటాక్షించావు కదా ప్రభువా, నేను మీ పక్షాన ఉన్నాను కనుక నేను మీకు విజయం ఇస్తాను. రైట్. కనుక వారికి విజయం ఎలా కలిగింది? నీ దక్షిణ హస్తం, నీ బాహువు, నీ ముఖకాంతి వారికి విజయం ఇచ్చింది. నీ ముఖకాంతి మా రహస్య పాపాలను చూపించింది. దేవుని పిల్లలు దేవునితో సంబంధాలు కలిగినప్పుడు, ఆయన ముఖంలో చూసినప్పుడు వాళ్ళ రహస్య పాపాలు కనబడి వారు చక్కగా దేవుని ద్వారా దేవుని దగ్గర ఒప్పుకొని క్షాళన చేయబడ్డారు. ఆ తర్వాత దేవుడు దక్షిణాస్తం చాపాడు. దక్షిణాస్తం ఎందుకు చాపాడు? మనం వెళ్ళవలసిన దారి ఆయనే చెప్తాడు, ఎటు వెళ్ళాలో ఆయనే చెప్తాడు, ఎలా వెళ్ళాలో ఆయనే చెప్తాడు. అది దక్షిణాస్తం. 3వది బాహుబలం, అది మనకు విజయం అవడానికి. ముఖకాంతి మనల్ని సరి చేస్తుంది, దక్షిణ హస్తం మనకు దారి చూపుతుంది, బాహుబలం మనకు విజయం ఇస్తుంది. అందుచేత నువ్వు నా సన్నిధానంలో ఉండాలి. కనుక నేను వాళ్ళని ఒక ఏమీ చెయ్యలేని ఒక ఇత్తడి ప్రాకారంగా నేను చేస్తా. ఎంత అద్భుతమైన దైవ ఉన్నతమైన ఆలోచనని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అనేది ఇది అద్భుతమైన వాగ్దానం. అందుకోసమే మన జీవితాలలో దేవుడు నేనున్నాను, నేను మీకు తోడై ఉన్నాను. యెహోషువ కూడా చచ్చిపోయేటప్పుడు చివరి కూటం మందిరం దగ్గర పెట్టాడు.
ఆ తర్వాత షెకెము దగ్గర 24 అధ్యాయాలు పెట్టాడు. 23వ అధ్యాయంలో తను చెబుతూ ఇలాగన్నాడు. ఏమన్నాడు చూడండి, 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేస్తాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరిమేవాడుగా ఉంటాడు. కనుక మీరు జాగ్రత్త పడి దేవుడైన యెహోవానే ప్రేమించండి. ఎంత అద్భుతమైన మాట. ఈరోజు మన జీవితాలలో దేవుడు కలగజేసిన అత్యుత్తమమైన ఉన్నతమైన దేవుని యొక్క సంకల్పం అదే. ఇగో నా మాట చొప్పున మీరు నడిస్తే నేను మీకు ఇచ్చిన మాట చొప్పున యుద్ధము నేనే చేస్తా. దేవుడిచ్చిన ఉన్నతం. ఇది రెండవ మాట. సో మొట్టమొదటిది పిక్చర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, తన గురించి చెప్పిన మాట. రెండవది పిక్చర్ ఆఫ్ పీపుల్, ప్రజల గురించి చెప్పిన మాట. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒక్కసారి మరలా 21వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు విజయానికి సంబంధించి దేవుడిచ్చిన అత్యద్భుతమైన మాట ఇక్కడ మనం చూస్తాం. 21వ వచనం. దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను, బలాత్కారుల చేతిలో నుండి నేను విమోచిస్తాను. ది పిక్చర్ ఆఫ్ విక్టరీ, విజయానికి సంబంధించిన దేవుని మాట. ఈరోజు మనకు దేవుడు విజయం ఇస్తాడు. కొరింథీ మొదటి పత్రిక 15:57లో చెప్పినట్లుగా చాలా చక్కగా విక్టరీ త్రూ క్రైస్ట్, యేసు క్రీస్తు ద్వారా మనకు విజయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అని చెప్పి. యేసుకు విక్టరీ త్రూ క్రైస్ట్, యేసు క్రీస్తు ద్వారా మనం విజయం పొందుతాం. ఈ లోకం మన మీదకి వచ్చినప్పుడు యోహాను మొదటి పత్రిక 5:4లో చెప్పినట్టు మనము దేవుని ద్వారా పుట్టబడిన వారు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించింది మన విశ్వాసమే. నాకు ఇచ్చిన వెంటనే కుమయ్య గారి యొక్క పుస్తకాన్ని చదివాను. చదువుతున్నానమాట, 4 పేజీలు చదివాను. అప్పుడే చదువుతుండగా అందులో చెప్పిన ఒక మాట నన్ను చాలా బాగా ఆకర్షించింది. మీరు స్వస్థతలు కలగాలంటే, మీరు అద్భుతాలు కలగాలంటే, మీరు గొప్ప దేవుని కార్యాలు ఒకవేళ జరగాలనంటే మీరు వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేయకండి. ఏమనుందో చూడండి ఇక్కడ. దేవుడు చేసిన వాగ్దానాలు, అద్భుతాలు, సూచక్రియలు ఆశించే ముందు మొదట బోధించండి. చాలా ఆ మాట నన్ను బాగా ప్రభావితం చేయండి. ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేశాను, ఆయన తన వాగ్దానం ఇచ్చి వారికి విజయం ఇచ్చాను. పేజీ నెంబర్ 14వ పేజీ. 14వ పేజీలు 2 చాప్టర్లో నేను చదివాను కూర్చొని ఉండగా. ఈ పుస్తకం ఇవ్వగా అందులో రాయబడింది, అద్భుతాలు సూచక్రియలు ఆశించే ముందు మొదట బోధించండి. ఈ క్రమమును మర్చిపోకండి. మొదటిది చివరిగా, చివరిది మొదటగా మార్చకండి. అంటే అద్భుతాలు ప్రజలు ఎదుటి పెట్టి తర్వాత బోధించకండి. ముందు దేవుని బోధ చెప్పండి, ఆయన వాక్ ఎలా బోధిస్తుందో చెప్పండి. ఆ తర్వాత దేవుడు చేసే కార్యాల గురించి చెప్పండి. ప్రజలను సువార్త ప్రకటించి వారిని రక్షణలోనికి నడిపించడమే మన అంతిమ లక్ష్యంగా ఉండాలి. మనుషులను రక్షించే శక్తిగల సత్యవాక్యను సంఘం ఎప్పుడైతే బోధించడానికి విధేయత చూపించి ఈ నియమాన్ని సంఘం పాటిస్తుందో దేవుడు ఆకాశ ద్వారాలు తెరిచి అనేకమైన మహత్కార్యాలు చేస్తాడు. ఈరోజు ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మంచి ప్రేరణ, మంచి స్ఫురణ మనకు కలుగుతూ ఉంది. నిజమే, ఇది కూడా ఇర్మియా జీవితంలో మనం కూడా చూస్తాం. ఇర్మియా తన గురించిన చిత్రాన్ని చూశాడు, ప్రజల గురించిన చిత్రాన్ని చూశాడు, దేవుడిచ్చే విజయ చిత్రాన్ని కూడా చూశాడు. మనం కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారమై దేవుని ఉన్నతమైన ఆలోచనల్ని మన జీవితానికి ఇచ్చిన దేవుని యొక్క వాగ్దాన చిత్రాన్ని మనం చూద్దాం. అంత మాత్రమే కాదు, దేవుడు మన జీవితాలలో ప్రజల ఎదుటి నిలబడినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం మనల్ని ఏ రీతిగా నిలబెడుతున్నాడో దాన్ని మనం గుర్తు చేసుకుందాం. దేవుడిచ్చే విజయాన్ని లోకములో సాక్షులుగా, దేవుని యొక్క పాత్రలుగా, యోగ్యులుగా అనేక మంది ఎదుట నిలబెట్టి విజయం ఇస్తాను. వారు నీ మీద యుద్ధం చేతురు కానీ మీరే విజయులుగా నిలుస్తారు. ప్రతి చోట దేవుని బిడ్డలే గెలిచారు. అదే గొప్పతనం. టామ్ అండ్ జెర్రీలో గెలిచేది ఎప్పుడు కూడా ఎలకే, ఆ టామ్ ఎప్పుడు గెలవదు. ఈ లోకంలో గెలిచేది దేవుని బిడ్డలే. మీరు చిన్నవారైనా గొప్ప విజయాన్ని మీరు పొందుతారని దేవుడిచ్చిన వాగ్దానం మనందరి ఎడల నెరవేరుతూ ఆయనకు సాక్షులుగా మనం అందరం నిలబడడానికి పరిశుద్ధాత్మ మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధురాని నామమును బట్టి వందనాలు ప్రభువా. మీరు నిదాసుడు కుమయ్య గారిని మాతో ఉంచిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడే దేవుడు, మా జీవితాలలో మీరు కలిగి ఉన్న తలంపులను బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆనాడు ఇర్మియాకే కాదు, ఈనాడు మాకు కూడా వాగ్దానం చేసే దేవుడవు నీవు ప్రభువా. నీ దాసుని మరి నైజీరియా ప్రాంతాలలో ప్రభువా ఎంతో బలంగా వాడుకున్నారు. నేడు మేము కూడా మా ప్రాంతాలలో నీ కొరకు సాక్షార్థమై ఎలా నిలబడాలో, ఎలాగ గెలవాలో నీ వాగ్దానం చేతపట్టుకున్నప్పుడు మాకు కలిగే ధైర్యం, మా జీవితాలలో మీరు కలిగి ఉన్న తలంపులను అర్థం చేసుకున్నప్పుడు మా జీవితాలకు మీరు ఇచ్చే పరిపుష్టిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. చేర్చబడిన దైవజనులందరినీ పురుకొల్పండి. నీ దాసుని ద్వారా ఉన్నతమైన నీ ఆలోచన మాతో బోధించండి. మీరే మహిమ పొందమని మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ ముందున్న కార్యక్రమం ఆశీర్వాదకరంగాను ఆధ్యాత్మిక హితబోధ విషయమై మమ్మల్ని సిద్ధపరుస్తున్న దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి అప్పగించుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్.